ఓకే, మరి మధుర మమకారంలో పిల్లలిద్దరూ రెడీ అండి అండ్ మదర్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పిల్లల్ని పరిచయం చేసుకున్న తర్వాత మదర్స్ దగ్గరికి వెళ్దాం. హాయ్. హాయ్. ఏం పేరు నీ పేరు? శరణ్య. శరణ్య. ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్. ఈ ఇద్దరిలో మీ మదర్ ఎవరు? పేరు? సప్న. హాయ్ అండి. హాయ్. హాయ్. సో ఒకతేనా పాప మీకు? బాబు కూడా ఉన్నాడు. బాబు కూడా ఉన్నాడా? అవునండి. అన్ని బాగా తింటావా? వెజిటబుల్స్ అన్ని ఇష్టమేనా? సరే, ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఈ రోజు నువ్వు ఒక 3 ఐటమ్స్ నాకు చెప్తే నేను బుక్ లో రాస్తాను. సో మమ్మీ ఏది సెలెక్ట్ చేసుకుంటే అది మమ్మీ చేస్తుంది. ఓకేనా? సో ఆలోచిస్తూ ఉండు. ఓకే. హాయ్. నీ పేరేంటి? నైషిత. నైషిత. ఇద్దరులో మీ మదర్ ఈవిడ కదా, పేరేంటి? రేఖ. హాయ్ రేఖ గారు. హలో అండి. ఓకే, సో నువ్వే క్లాస్? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. ఏ స్కూల్? సెంటెన్స్. సెంట్ ఆన్ స్కూల్. ఓకే, సో మరి ఈ రోజు చక్కగా నువ్వు కూడా ఒక 3 వెరైటీస్ ప్రిపేర్ అయ్యి వచ్చావా? నువ్వు ఏది అడిగితే మమ్మీ అది చేసేస్తారనమాట. ఓకేనా? సో తీసుకోండి. ఏమొచ్చాయి మీకు? వెన్న మురుకులు వచ్చాయండి. వెన్న మురుకులు. ఓకే, మీకు రేఖ గారు? నాకు లడ్డు అండి. లడ్డు. సో మీ ఇద్దరికి ఈ రోజు ఏమొచ్చిందంటే మీ అమ్మాయి చెప్పిన లడ్డు మీకే వచ్చింది, మీ అమ్మాయి చెప్పిన వెన్న మురుకులు మీకే వచ్చాయి. యూజువల్ గా ఏంటంటే ఇటు పిల్లలది అటు వాళ్ళకి, అటు పిల్లలది అటు వాళ్ళకి వస్తుంది. ఈ రోజు మీకు లక్కీగా మీ పిల్లలు ఏం చెప్తే అది వచ్చింది. ఇష్టమైంది వచ్చింది. కాబట్టి మీ ఇద్దరు రెడీ కదా మరి? సో ఇంతకీ లడ్డు అని వచ్చింది కదా, మరి మీ పాప ఏ లడ్డు అనేది స్పెసిఫిక్ గా చెప్పలేదు. సో మీరు ఏ లడ్డు చేస్తారు? నేను రాగి పిండి తోటి చేస్తానండి. డ్రై ఫ్రూట్ రాగి లడ్డు చేస్తాను. డ్రై ఫ్రూట్ రాగి లడ్డు, మంచి హెల్దీగా అనమాట. హెల్దీగా. ఓకే, సో ఫస్ట్ చేసేస్తారా అయితే మీరు? తప్పకుండా. ఓకే, మరి డ్రై ఫ్రూట్ రాగి లడ్డు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. డ్రై ఫ్రూట్స్ రాగి లడ్డు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన డ్రై ఫ్రూట్స్ అరకప్పు, రాగి పిండి 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. డ్రై ఫ్రూట్ రాగి లడ్డు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రేఖ గారు స్టార్ట్ చేద్దామా? షూర్. సో అంటే మనకి ఫస్ట్ పాన్ తో ఏమైనా పని ఉందా, లేకపోతే అవునండి వేసుకోవటమేనా? కాదు, ముందు రాగి పిండిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో గీ వేసి ఫ్రై చేసుకోవాలా? అవునండి. డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్నగా కట్ చేసి వేయించేసి తీసుకోండి. ఓకే. సో ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు మీరు చేస్తూ ఉంటారా? ఇప్పుడే మీకు ఐడియా వచ్చిందా? అంటే అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాము. రాగి పిండి ఇలాంటి హెల్తీ వేవి తిననంటారు, అందుకోసమని ఇలా ఒకటి స్వీట్ లాగా చేయడం. ఓకే, లడ్డు అంటే బేసిక్ గా పిల్లలకి ఇష్టంగా ఉంటుంది కదా. ఇష్టంగా ఉంటుంది. సరిపోతాయా? సరిపోతుంది. బౌల్. సో డ్రై ఫ్రూట్స్ దాంట్లో కలిపేయడానికి కొంచెం అన్ని చిన్న చిన్నగా కట్ చేసేసారు. అవునండి. జీడిపప్పు, బాదం అంతేనండి. అక్రోట్ వేసాను. ఓకే. ఇంకా డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి వేయచ్చు, అన్ని వేసేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు రాగి పిండిని ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఒకతేనా పాప మీకు? నాకు ఒక పాప, ఒక బాబు. చిన్న బాబా, పెద్ద బాబా? బాబు చిన్నవాడు. ఓహో, ఎంత ఇప్పుడు ఏజ్? బాబు 6 years. 6 years. ఓ, స్కూల్ కి వెళ్తున్నాడు అయితే? స్కూల్ కి వెళ్తున్నాడు. తనే క్లాస్? అని యూకేజీ. యూకేజీ. ఓకే. పేరేంటి? శ్రేయాంశ్ అండి. శ్రేయాంశ్. సో ఇద్దరు కూడా తినరా ఇలాంటివేవి కూడా? బాబు తింటాడు, మా పాపకి అల్లరి ఎక్కువ. అల్లరి ఎక్కువ? సో నైషిత అల్లరి చేస్తావా బాగా నువ్వు? తినడం దగ్గర బాగా అల్లరి. అవునా? లేకపోతే ఎంత అమాయకంగా పెట్టిందో ఫేస్ అయితే. ఇష్టం లేదా నీకు రాగి పిండి? ఇష్టం లేదా? ఎందుకు? నన్ను ఎలా చూస్తుందంటే అసలు ఎందుకు నువ్వు నన్ను అడుగుతున్నావు? నాకు ఇష్టం లేదు అంతే. ఓకే, సో సరిపోతుందా ఇది ఇలా వేగితే? సరిపోతుందండి. ఓకే. ఇప్పుడు ఇందులో బెల్లం తురుముకున్నాము. ఓకే. ఈ బెల్లం తురుము వేయాలి. సో డైరెక్ట్ ఇంకా పిండిలో వేసి కలిపేయటమేనా? వేసేసి కలిపేసేయచ్చు. సో కొంచెం ఆ వేడికి సెట్ అయిపోతుంది. సెట్ అయిపోతుంది. ఓకే. సో మరీ చల్లగా అయిపోయిన పిండికి మనకు కొంచెం బెల్లం కలవదేమో? కలవదు, కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటూ ఉండాలి. బెటర్.
అప్పుడు లడ్డు చేయడానికి కూడా వస్తుంది. యా, సో బెల్లం కొన్నిసార్లు మనకి ఆ గడ్డ తురుముతుంటే పొడి పొడిగా వస్తుంది, అదైతే మనకి బెస్ట్ కదా. అవును, కలిసిపోతుంది. కొన్నిసార్లు మెత్తబడుతుంది, అలాంటిదప్పుడు కొంచెం చేతితో బాగా కలిపేసుకుంటే సెట్ అయిపోతుంది. సో మీరు కొంచెం ఇలా హెల్దీ అన్ని కూడా ఎలా ఇవ్వాలని ఆలోచించి ఇలాంటి ఐడియాస్ అన్ని క్రియేట్ చేస్తూ ఉంటారా? తప్పదు. సో మీ ఇద్దరికి ఏమన్నా పరిచయం అంటే ఏంటి, రిలేషనా లేకపోతే వదినండి? ఓ ఈవిడ మీ వదిన. దగ్గర పరిచయం, మా అర్ధమొగుడు బాగా దగ్గర పరిచయం. ఓకే ఓకే, సో ఒకే దగ్గర ఉంటారా మీరు? కొంచెం డిస్టెన్స్ ఏనా? ఓకే ఓకే. మీరు ఏ ప్లేస్ లో ఉంటారు? మేము మౌలాలి అండి. ఓ మీరు? బోయినపల్లి అండి. సో మౌలాలి బోయిన్పల్లి కొంచెం దగ్గరే, పర్వాలేదు. సో మీరేమైనా వర్కింగ్ అండి లేకపోతే? అవునండి, నేను జాబ్ చేస్తాను. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ IBM లో చేస్తున్నాను. వావ్, సో బిజీ అన్నమాట. మీ వారు? మా వారు కూడా జాబ్ చేస్తారు. సో సేమ్ సాఫ్ట్వేరా లేకపోతే డిఫరెంట్ ఫీల్డ్? అవునండి, సాఫ్ట్వేరే. అదే సముద్రం. అదే సముద్రమా? అక్కడే ఈదుతూ ఉన్నారా? ఓకే, ఏం పేరు మీ వారి పేరు? మా వారి పేరు రాఘవేందర్. మరి మీరు ఇద్దరు బిజీ, పిల్లలు ఎవరు చూస్తారు? మా అత్తయ్య మామయ్య చూస్తారు. ఉన్నారా? సూపర్. ఇంకా అట్లా ఒక సపోర్ట్ ఉంటే ఇంకా హ్యాపీగా కెరియర్ ని మీరు హ్యాపీగా, లేకపోతే ఇంకో అస్సలకి అవ్వదన్నమాట. అవునవును, ఇద్దరు చిన్న పిల్లలు కదా. చిన్న పిల్లలు, అల్లరి పిల్లలు ఎక్కువ. అల్లరి పిల్లలు? బాబు చాలా అల్లరి. అవునా? ఇంకా ఈవనేమో కొంచెం సైలెంటా? ఇది కలిసిపోయిందండి. ఓకే, ఇందులో ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి. సో ఇది కలుపుకోవడం ఎలాగ? పాలతో కలుపుతారా? ఓకే, మోస్ట్లీ దీంతో వచ్చేయాలి. ఒకవేళ రాకపోతే కొంచెం పాలతోటి లడ్డు కట్టి. ఇది కొంచెం మనకి పొడి పొడిలాడుతూ అయినట్టుంది కదా. సో వీకెండ్స్ మీకు హాలిడేస్ కాబట్టి కొంచెం అలాంటప్పుడు ఇలాంటివన్నీ చేసి పెడుతూ ఉంటారా పిల్లలకి? అవునండి. ఓకే, సో చుట్టేద్దామా ఇంకా లడ్డూలు? ఓకే అండి, ఇది అయింది కనుక ఇలాచీ పొడి వేసుకొని చుట్టేద్దాం. సో అన్ని బాగా కలిసిపోయినట్టున్నాయి కదా. అవునండి. సో ఇవి మనకి అంటే ఎప్పటికప్పుడు చేసుకుని తినేయటమేనా లేకపోతే నిల్వ ఉంటాయా? పాలు పోసాము కనుక, కానీ లేకపోతే మాత్రం నిల్వ ఉంటాయండి. ఓకే, సో పాలైనా కూడా ఎక్కువ పోయకుండా జస్ట్ అట్లా ఒక స్పూన్ అట్లా పోస్తే సరిపోతాయేమో. సున్నుండిలో కూడా మనము ఎంత నెయ్యి వేసినా కొంచెం అప్పుడప్పుడు జస్ట్ అట్లా ఒక స్పూన్ పాలు వేసి చుడుతుంటారు కదా, అంటే సరిగ్గా ఉండ రాకపోతే. అవునండి. సో మోస్ట్లీ బెల్లంతో చుట్టుకోవడానికి ట్రై చేస్తే బెటర్ ఏమో. అవునండి. ఏవో చాక్లెట్ బాల్స్ అని చెప్పినా పిల్లలు తినేస్తారేమో. కలర్ అలాగే ఉంటుంది కదా, కొంచెం బ్రౌన్ కలర్ లో. యూజువల్ గా వాళ్ళకి రాగి ఈ టేస్ట్ తెలియదు కదా, ఇది కొత్త రకం చాక్లెట్ అనుకుంటారేమో. చూడ్డానికి అలాగే ఉన్నాయి కదా. నైస్. డ్రై ఫ్రూట్స్ అలా చాప్ చేసి వేయటం వలన ప్రతి దాంట్లో కూడా కొంచెం ఎక్కువ పీసెస్ వచ్చినట్టు ఉన్నాయి. అవునండి, చిన్నగా చేస్తేనే కట్టడానికి వస్తుంది, పెద్దగా చేస్తే మళ్ళీ లడ్డూస్ చేయడానికి కదా. ఓకే ఓకే, నైస్. బాగున్నాయండి చూడ్డానికి, చక్కగా షైనీగా. ఓకే, సో మరి డ్రై ఫ్రూట్ రాగి లడ్డూలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. డ్రై ఫ్రూట్స్ రాగి లడ్డు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో రాగి పిండి వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం తురుము, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా పాలు పోస్తూ లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, డ్రై ఫ్రూట్స్ రాగి లడ్డు రెడీ. డ్రై ఫ్రూట్ రాగి లడ్డు తయారీ విధానం చూసారు కదా. రాజు గారు చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్ని చాప్ చేసి వేసేసి బాగా చుట్టారు లడ్డూలు. చూడడానికి అంటే సడన్ గా చూస్తే చాక్లెట్. నేను అదే చెప్పాను ఇందాక వాడికి చేసేటప్పుడు. అలాగే ఉంది. సో లుక్ అలాగే ఉంది. సో ఫస్ట్ మనం పిల్లలకి ఇద్దాం ఈ లడ్డూలు. సో తీసుకోసారండి. బాగుంది. మధ్య మధ్యలో పలుకులు తగ్గుతూ ఇలాచీ పౌడర్ కూడా వేశారు కదా. సో అది కూడా మంచి ఆ స్మెల్ టేస్ట్ బాగా తెలుస్తోంది. అండ్ రాగి పిండి మనం నేతిలో వేయించాం కాబట్టి ఆ కరెక్ట్ గా వేగింది. ఎందుకంటే రాగి పిండి కొంచెం పచ్చిగా ఉన్నా మనకి ఆ పచ్చిదనం తెలుస్తూ ఉంటుంది బాగా. సో ఎలా ఉన్నాయి లడ్డూలు? బాగుందా? ఓకే, శరణ్య నీకు నచ్చిందా లడ్డు? బాగుందా? ఓకే, సో చూసారు కదండి రాగి లడ్డూలు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో హెల్దీ చిట్కా.
పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ప్రతిరోజు ఒక ఎగ్ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉన్నటువంటి పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే చాలా మంది ఆమ్లెట్ రూపంలోనా లేకపోతే ఎగ్ ఫ్రై రూపంలోనా అలా తీసుకుంటూ ఉంటారు. దానికంటే కూడా బాయిల్డ్ ఎగ్ తినడం అనేది చాలా మంచిది. అయితే ఎగ్ ఉడకబెట్టుకున్న తర్వాత ఆ పొట్టంతా ఈజీగా రావాలి అంటే ఫ్రిడ్జ్ లో కాసేపు ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచి దాని తర్వాత తీసి ఎగ్ ఉడకబెట్టుకున్నట్లయితే ఎగ్ ఉడకబెట్టుకున్న తర్వాత ఆ పెంక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది.